హుస్నాబాద్ బార్ అసోసియేషన్ వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ను బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. అడ్వకేట్ జనరల్ రెఫరెన్స్తో మాట్లాడి సబ్ కోర్టుకు తీసుకొస్తామని అడ్వకేట్లకు హామీ ఇచ్చారు. బార్ అసోసియేషన్ల న్యాయవాదుల సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. అండగా ఉండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మన వృత్తి మన జీవితాన్ని కాపాడడానికితో పాటుగా మన ప్రధాన ధర్మం న్యాయాన్ని కూడా కాపాడడం కాబట్టి అందులో పేదలకు ఇది ఒక గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏరియా. ఇక్కడ నుంచి వచ్చే గ్రామీణ ప్రాంత ప్రజలను చూస్తూ ఉంటుంటే ప్రేమ ఆప్యాయత అన్ని రకాల ఇన్నున్నా కొంత ఆర్థికంగా ఈ ఎత్తు పీఠభూమి ప్రాంతం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టు లేని కారణంగా ఇవన్నీ జరిగినాయి. మీ అందరూ కూడా సహకారం కోరుతాను. దయచేసి ఇప్పుడు ఈ కాలువలకు సంబంధించి నీళ్ళు నింపాలి, ప్రాజెక్టు పూర్తి చేయాలని నిధులు కేటాయింపు చేసాం. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ జరుగుతుంది. కొంత డోంట్ ప్రొవైడ్ అండ్ అట్లీస్ట్ అడ్వైజ్ దెమ్. వాళ్ళకి ఎకరాలు పోదు, వాళ్ళ భూములకి కాలువలు పోతుంది. ఆ ప్రాంతంలో నీళ్లు కూడా ఎక్కువ, అంతకంటే ఎక్కువ డబల్ బెనిఫిట్ వస్తుంది. బట్ ఆ కాలువలు ఇచ్చే సందర్భంలో కొంత మీ అందరినీ సహకరించమని కోరుతా ఉన్నాను. నేను వేరే ఉద్దేశం కొద్ది కాదు. ఈ ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాంతంలో లక్షల మంది రైతులకు న్యాయం జరుగుతుంది, పంటలు ఎక్కువ వస్తాయి. అది ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నాది. పూర్తి కాకపోతే కూడా నాదే బాధ్యత. నేను ఎవరిది నన్ను ఎప్పటినట్లేదు. అందుకే సహకారం అడుగుతా ఉన్నా. నిర్వాసితులను కూడా పంచాయతీ చేస్తలేను, వాళ్ళ ఇష్యూ కూడా అంతా సెటిల్ చేస్తూ ఉన్నా. అవుట్ ఆఫ్ ది కోర్ట్, విత్ ఇన్ కోర్ట్, అన్ని రకాలుగా దాన్ని చర్చలు చేసి వాళ్ళు కూడా పరిష్కారం చేస్తున్నాం అందరి సహకారంతో. సో ఇప్పుడు ఈ భూసేకరణకు సంబంధించి కూడా మరొక పిటిషన్ వేసి హైదరాబాద్ నన్ను కూడా ప్రాజెక్టు కట్టాలి, కాలువలు అవ్వాల్సిందే కదా, తప్పదు కదా. మీరు చెప్పు తవ్వాలన్నప్పుడు తప్పకుండా భూమి లేకుండా నేను మరి ఎడికే తవ్వాలి, భూమి ఇవ్వాల్సిందే. భూమి కూడా ప్రభుత్వాలు ఇస్తున్న ధరల ప్రకారం ఇప్పుడు దాంట్లో కూడా వీలైనంత వరకు ఇచ్చే ప్రయత్నం చేపిస్తున్నా. ప్రభుత్వంలో రూపాయి ఎక్కువ నా ప్రాంత రైతులకు ఇప్పిస్తే నాకు జరిగే నష్టమే లేదు కాబట్టి అట్లాంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చూస్తే మళ్ళీ అటు ఒక ప్రాబ్లం ఉన్నది. ఈ మధ్యలో సమన్వయం చేసుకుంటూ ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నా. పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అయ్యే సందర్భంలో ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే దయచేసి నా దాకా తీయండి. నేను రెక్టిఫై చేసుకోవడము, కరెక్షన్ చేసుకోవడము, లేదా ముందుగా పర్ఫెక్ట్గా ముందుకు పోవడానికో నేను కూడా దాన్ని ఉపయోగించుకుంటాననే మాట మనం చేస్తూ మరొకసారి మీ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. మళ్ళీ కొరకు మీ సమస్యల పట్ల నా బాధ్యత, గౌరవనీయ నిర్మాణానికి మీ సహకారం కూడా ఈ సందర్భంగా కోరుతాను.